ఏకశిల పార్కులో జయశంకర్ మిత్రులందరం కలిసి మర్చిపోయిన జయశంకర్ను మళ్ళొకసారి గుర్తు చేయాలని, తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతకర్తగా అనేక రచనలు చేసి తెలంగాణ ఎందుకు కావాలి అని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇచ్చి తెలంగాణ వచ్చే విధంగా అందరినీ కన్విన్స్ చేసిన జయశంకర్ను తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ మర్చిపోయింది, బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఇప్పుడు జయశంకర్ అంటే ఎవరో ఈ రాబోయే తరాలకు తెలియకుండా చేసే ప్రయత్నాలు ఈ పార్టీలన్నీ చేస్తున్నాయి. వాస్తవానికి జయశంకర్ తెలంగాణ రైట్స్ ఉద్యమం నుంచి ఒక టీచర్స్ అసోసియేషన్ నాయకుడిగా, ఆ తర్వాత అనేక సంఘాల నాయకుడిగా విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనము బీసీలంతా కలిసి జయశంకర్ మిత్రులంతా కలిసి తెలంగాణ కోరుకునే తెలంగాణ వాదులంతా కలిసి జయశంకర్ను మళ్ళీ పునర్జీవితం చేయాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కొనతం కాకతీయ విశ్వవిద్యాలయంలో మేము జయశంకర్ యొక్క లైఫ్ గురించి పుట్టిన దగ్గర నుంచి ఆ తర్వాత చివరి వరకు కూడా ఆయన చేసిన ఆ ప్రయత్నాలను, అనేక ఘట్టాలను చిత్రాల రూపంలో ప్రదర్శన చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా జయశంకర్ని యాద్ చేసుకోవడమే మా కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ ప్రదర్శనకు రావాలి. అందరూ కూడా అన్ని పార్టీల పైన ప్రెషర్ తీసుకొచ్చి జయశంకర్కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆగస్టు 6వ తారీఖు నాడు తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క 92వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జయశంకర్ సార్ మానవ వనరుల అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ కొణతం కృష్ణ గారి ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రకు సంబంధించి, ముఖ్యంగా విద్యార్థి దశ నుండి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు అనేటటువంటి అంశాన్ని మరొకసారి తెలంగాణ ప్రజల ముందు జయశంకర్ సార్ యొక్క విశిష్టతను చెప్పటానికి దరిదాపు 400 ఫోటోలకు సంబంధించి సేకరించి జయశంకర్ సార్ జీవిత చరిత్ర పైన ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది. ఆగస్టు 6న జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, జయశంకర్ సార్ అనుచరులు, జయశంకర్ సార్ కాంటెంపరీస్, జయశంకర్ సార్ శిష్యులు, జయశంకర్ సార్ అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమానికి తాను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో నిధులు, నీళ్లు, నియామకాలు ఎలాంటి వివక్షత జరుగుతుందో జయశంకర్ సారు రాష్ట్ర ప్రజలకు వివరించి రాష్ట్రం ఎందుకు కావాలో ఒక కేటగారికల్గా చెప్పినటువంటి వ్యక్తి జయశంకర్ సార్. కొత్తపల్లి జయశంకర్ సారు మానవ వనరుల అభివృద్ధి వేదిక పేరు మీద డాక్టర్ కొణతం కృష్ణ గారు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆ సార్తో ఉన్నటువంటి అనుబంధంతో అనేక చిత్రాలను, అంటే ఫోటోలను సేకరించి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టాలని చెప్పి తాపత్రయపడుతూ ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఆగస్టు 6 నాడు యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో సెమినార్ హాల్లో ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతున్నది. దీనికి పెద్దలు మా గౌరవనీయులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అట్లాగే ఇంకా అనేక మంది దారం జనార్దన్ గారు, అట్లాగే ధర్మపురి రాజా గోవింద్ గారు, అడ్నాల నరేందర్ గారు, డాక్టర్ రాజ్ మహమ్మద్ గారు, అట్లాగే ఇంకా మండల పరశురాములు గారు, మిగతా వాళ్ళ డాక్టర్ శేషు, మేమందరం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయశంకర్ సార్కు ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేయడం కోసం
అట్లాగే ఈ రెండు ప్రభుత్వాలు, పోయిన ప్రభుత్వం మరియు ఈ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. సారు గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళు గుర్తింపుని ఇవ్వలేదు. కాబట్టి అది గుర్తు చేయడానికి కోసం కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. సరే, సార్ గురించి తెలియంది కాదు. మేము సారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు విద్యార్థి దశలో ఉన్నాం. అనేక ఉద్యమాలు చేసిన సందర్భాలలో కూడా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కూలంకషంగా అనేక రూపాల్లో సెమినార్లు, చర్చలు, గోష్ఠులు, తర్వాత ఉపన్యాసాల రూపంలో విస్తృతంగా ప్రజల్లోకి పుస్తకాలు, తర్వాత కరపత్రాలు, చిన్న చిన్న బుక్లెట్లు ఇట్లాంటివన్నీ చేసి జనాల్ని చైతన్యం చేసినారు. దానికి ఇన్స్పైర్ అయ్యి మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం రాబోయే నెల ఆగస్టు 6, 2026 నాడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీ SDLCలో ఉన్న ఉమెన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెమినార్ హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థులకు జయశంకర్ గారి దృశ్య విజ్ఞానం అనే ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం తలపెట్టాము. ఇందుకు గాను గత 3 ఏళ్ళుగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి సుమారు 500 ఫోటోల వరకు సేకరించి, అది ఒక గొప్పవాడి గురించి ఎవరు చెబుతారు అంటే అయినవాడే చెబుతాడు. అందులో తెలంగాణ వాడు మావాడు కాబట్టి, తెలంగాణ వాళ్ళు మేము కాబట్టి, మా గురించి విస్మరించిన గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు, అది ఆ మచ్చ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త దాకా అన్న ట్యాగ్ లైన్తో 6వ తారీఖు 8 జయంతి ఉత్సవాల సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ హనంకొండలో పెట్టాము. అందరూ రావాల్సిందిగా ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, NGOs కానీ, తెలంగాణ వాదులు, విద్యార్థులు, అధికార పార్టీ అందరికీ మీ సుమన్ టీవీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాము.